ఆయకట్టు కావాలి కెనాల కింద ఆయకట్టు సాగుబడిలోకి పంట మన చేతికి వచ్చేటంత కావాల్సినది 6 టీఎంసీల వాటర్ కావాలి. కానీ మనకి ప్రస్తుత అలొకేషన్ 3 టీఎంసీలు. మనం ఎంతవరకు ఎంత మేరకు మనకి చెప్పని ఆహ్వానిస్తా ఉన్నాం. కెనాల్కి ఎటువంటి కేటాయింపు జరగదు. తర్వాత మన గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మీ లభ్యత దొరికింది కాబట్టి ఆ ఆశతోటి, ఎందుకంటే రైతు వాస్తవంగానే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఏం చెప్పారంటే, మీరు కావలి కాలువ ప్రథమ స్థానంలో ఉన్నారు కాబట్టి కావలి కాలువకి అవన్నీ ఆరుదల అయ్యేసరికి ఇంచుమించు నిలబెట్టద్ది. ఈ వర్గాలన్నిటి గురించి ఆలోచించి మేమైతే నాకు కటింగ్ మార్చి ఫస్ట్ వీక్ ఆరుదల జరగకనే అప్పటి ప్రభుత్వాలు ఆలోచించి ఎండిపోకూడదు. అందరూ కూడా కావలి కాలువ దగ్గరికి వెళ్తాము. ఈరోజు సంఘం తలుపురుపాడు, చెన్నవరపాడు, మర్రిపాడు, ఉడాస్పేట రైతులందరితో మన స్థానిక శాసనసభ్యుడు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు అధికారులతో మాట్లాడాయి. ఈ 5 గ్రామాల రైతులు సుమారు 2000 ఎకరాలు అందరికి కూడా సాగునీరు అందించాలి, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో మంత్రి గారితో ప్రభుత్వంతో మాట్లాడి 3 టీఎంసీల నీటిని ఈరోజు మన సంఘం మండలం 5 గ్రామాల రైతులు సుమారు 2000 ఎకరాలకి సాగునీరు అందించాలని రైతులతో ఈఈ గారు, డిఈ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలుసుకొని ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈ ప్రణాళికని పై అధికారులకు తెలిపి త్వరలోనే ఈరోజు ఇప్పటికిప్పుడు 100 క్యూసెక్కుల నీరు నారుమళ్ళు ఎండిపోకుండా ఇప్పటికిప్పుడే మన స్థానిక శాసనసభ్యుడు మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాలతో రైతులు అందరం పాల్గొని ఇప్పుడే కావిలి కాలువకి ఇప్పుడే సాగునీరు అందిస్తున్నందుకు ఈ రైతుల తరపున అధికారులకైతేనేమి మా స్థానిక శాసనసభ్యుడు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.